హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిసిఎల్ ఆన్లైన్ క్లాసెస్. ఏబిసిఎల్ అంటే ఎనీబడీ క్యాన్ లెర్న్. ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. ఈరోజు మీకు డిజిట్ సమ్ కోసం చెప్పాలనుకుంటున్నాను. డిజిట్ సమ్ అనేది ఎలా యూస్ అవుతుంది క్యాలిక్యులేషన్ పార్ట్లోనే, క్యాలిక్యులేషన్ ఎలాగా ఈజీగా చేసుకోవడానికి ఎలాగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు క్లాస్ అనమాట మనది. కొంతమందికి ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్లోని మనం ఎగ్జామ్లోని లాస్ట్ వరకు చేస్తూ ఉంటాం కొన్ని ప్రాబ్లమ్స్, కానీ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి క్యాలిక్యులేషన్ టఫ్ అవ్వడం వల్ల మనం ఒక్కోసారి రాంగ్ క్వశ్చన్ రావచ్చు. ఒక్కోసారి ఏం చేస్తామంటే దాన్ని టఫ్గా ఉందని చెప్పి వదిలేయడం కూడా వదిలేస్తుంటాం. కాబట్టి అలాంటి పొజిషన్లో డిజిట్ సమ్ అనేది ఎలా యూస్ అవుతుంది అనేది మన క్లాస్ అన్నమాట. టైం కన్జ్యూమింగ్ అవ్వకుండా బేగా ఎలాగా చేసుకోవాలి అనేది డిజిట్ సమ్ నేర్చుకుంటే ఫుల్గా క్లారిటీగా మనకి తెలుస్తుంది అన్నమాట. డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ ఇదేం కొత్తది కాదు, పాతదే, వేదిక్ మ్యాథ్స్లో ఉన్నదే. కాకపోతే దీని గురించి చాలామంది తెలుసు, కానీ ఎలా యూజ్ చేయాలి, ప్రాబ్లమ్స్లో ఎలా యూజ్ చేయాలి, ఎగ్జామ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మన బర్డెన్ తగ్గించుకోవాలి అని చాలామందికి తెలియకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, దీని గురించి పట్టించుకోవడం తెలియదు అన్నమాట. ఈరోజు మన క్లాస్ ఏంటంటే దీని గురించి ఫుల్ కాన్సెప్ట్, ఇది ఎలా ఆరిజిన్ అయింది, ఇది ఎలా ఫామ్ అయింది అనేది ఫుల్గా కాన్సెప్ట్ ప్రకారం నేర్చుకొని దాని తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం అన్నమాట, ఎలాగా యూజ్ అవుతుంది అనేది. సరేనా? సరే, ఇంకెందు లేటు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక నెంబర్ ఉందండి, 1 2 3 4 అనే నెంబర్ ఉంది. దీన్ని మనం 9తో డివైడ్ చేసాం అనుకోండి, 9 1 జా 9, 3 మిగులుతుంది, 33. అంతేనా? 33 9 3 జా 27, 64, 9 7 జా 63. ఫైనల్గా మనకు వచ్చే రిమైండర్ రేట్ అండి 1. అంతేనా? అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉంటే నెంబర్ సిస్టంలోని డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటండి? డిజిట్ సమ్ ఆఫ్ ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 9 అయితే అది 9తో డివిజిబుల్ అయినట్టు. అంతేనా? ఇప్పుడు 1 2 3 4 తీసుకున్నాం అండి. దీని డిజిట్ సమ్ ఎంత అండి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. 10ని 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? రిమైండర్ 1. అంతేనా? రిమైండర్ చూడండి, ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా? ఇది ఎలా ఫామ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక నెంబర్ని రాసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎలా రాస్తామండి? యూనిట్ డిజిట్, 10 డిజిట్స్, 100 డిజిట్స్, 1000 డిజిట్స్, అలాగే కదా రాసుకుంటాం. ఇప్పుడు యూనిట్ డిజిట్స్లోని ఏ అనుకున్నాం అనుకోండి, ప్లస్ 10b అనుకున్నామండి, ప్లస్ 10 డిజిట్స్లోని 100 డిజిట్స్లో 100c, 1000 డిజిట్స్లోని 1000d, ప్లస్ సో ఆన్. అలాగే కదా ఉంటుంది నెంబర్. ఇప్పుడు ఒక 1 2 3 4 ఉందండి, దీనికి యూనిట్ డిజిట్ ఏంటండి? 4, ప్లస్ 10 డిజిట్ ఏంటండి? 3 × 10, ప్లస్ 100 డిజిట్ 2 × 100 or 100 × 2, ప్లస్ 1000 డిజిట్ 1000 × 1. అంతేనా? ఈ మొత్తం మనం ప్లస్ చేసుకుంటే ఏమవుతుందండి? 1 2 3 4 అనే నెంబర్ వస్తుంది. అంతేనా? అదే ఇది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన టోటల్గా ఇప్పుడు 9తో డివిజిబుల్ అయ్యేటట్టు చూసుకుందాం. 9తో డివిజిబుల్ అయ్యాలంటే ఇది 1000ని మనం 999 తీసుకుందాం, 100ని మనం 999d ప్లస్ d అని రాసుకోవచ్చు కదా. అలాగే 100cని 99c ప్లస్ c అని రాసుకోవచ్చు కదా. అలాగే
10Dని 10Bని 9B ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా, అలాగే ప్లస్ ఏ. ఇప్పుడు 9 మల్టిపల్స్ అని ఒకవైపు రాసుకుందాం. 999 ప్లస్ 99 ప్లస్ 9 ఇంటూ ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ సి ప్లస్ బి ప్లస్ ఏ. దీన్ని మనం 9తో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని మనం 9తో డివైడ్ చేసుకుందాం అనుకోండి, 9 క్యాన్సిల్ అయిపోతుంది, 99 క్యాన్సిల్ అయిపోతుంది, 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలిదేటి డి ప్లస్ సి ప్లస్ ఏ బి ప్లస్ ఏ. దీన్ని మనం 9తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్నే మనం రిమైండర్ అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఇందులో ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇప్పుడు 1230 అలా ఉంది కానీ ఇప్పుడు 1000 మనం 999 రాసుకుందాం. 100ని మనం ఎలా రాసుకుందాం, 99 రాసుకుందాం. 10ని మనం 9 రాసుకుందాం. ఫైనల్గా మిగిలేది ఏంటండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. అంతేనా? ఇక్కడ 2 మిగిలిపోయింది. 2 ఇంటూ 1 కదా, 2 ఇంటూ 1 అంటే 2 మిగులుతుంది. 3 ఇంటూ 1 అంటే 3 మిగులుతుంది. అలాగే లాస్ట్ మిగిలి 4, యూనిట్ డిజిట్ 4. ఇప్పుడు దీన్ని మనం 9తో డివైడ్ చేసాం అనుకోండి, 9 ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇది మిగులుతుంది. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 బై 9. ఇప్పుడు ప్లస్ చేసుకున్నానికి 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10. 10 డివైడెడ్ బై 9 అయితే 1 రిమైండర్ మిగులుతుంది. ఇదే అనమాట కాన్సెప్ట్. ఇది మనకు లాస్ట్లో రిమైండర్ మిగలాలంటే డి ప్లస్ సి ప్లస్ బి ప్లస్ సి అనేది డిజిట్ సమ్ చేసుకుంటే మనకి రిమైండర్ వస్తుంది. ఓకేనా? సరే, ఇది మనం ఎలాగ అప్లై చేసుకుంటాం చూద్దాం. ఇప్పుడు మనం మనం ఎడిషన్ సమ్ చూసుకుందాం. ఎడిషన్ సమ్లోని 2341 ప్లస్ 84 తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది, 5. 8 ప్లస్ 4 ఎంత, 12. 3 ప్లస్ 1 4, 2. అంతేనా? ఇప్పుడు 2 ఈక్వల్ డిజిట్ సమ్లో 2 ఈక్వల్ అవుతుందా లేదా మనం చూసుకుందాం. ఓకేనా? 2 ప్లస్ 3 ఎంత, 5. 5 ప్లస్ 4 9. 9 ప్లస్ 1 10 ప్లస్ 8 ప్లస్ 4 12. 2 ప్లస్ 4 6. 6 ప్లస్ 2 8. 8 ప్లస్ 3 8 ప్లస్ 5 13. అంతేనా? 10 ప్లస్ 22 ఎంత, 10 ప్లస్ 12 ఎంత, 22. 1 ప్లస్ 3 ఎంత, 4. 2 ప్లస్ 2 ఎంత, 4. 4 ఈక్వల్ 4. సో అలా చూసారా, రిమైండర్ లాస్ట్కి 2 ఈక్వల్ అయ్యాయి. ఎప్పుడైనా సరే మనం డబుల్ డిజిట్స్ వచ్చినా, త్రిబుల్ డిజిట్స్ వచ్చినా, సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం డిజిట్ సమ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలాగ వస్తుంది డిజిట్ సమ్ అనేది? ఇప్పుడు 1కి 9తో డివైడ్ చేస్తే 1 అని వచ్చింది, 1 కదా. 2కి 9తో డివైడ్ చేస్తే 2 యొక్క రిమైండర్. 3కి 9తో డివైడ్ చేస్తే 3 యొక్క రిమైండర్. 4కి 4తో డివైడ్ చేస్తే 4 యొక్క రిమైండర్. 5కి 5తో డివైడ్ చేస్తే 5 యొక్క రిమైండర్. ఇప్పుడు ఇది ఎలాగ వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 9 ప్లస్ 1 ఎంత అండి, 10. 10 9 1తో డివైడ్ చేస్తే 9తో డివైడ్ చేస్తే 1. 9 ప్లస్ 2 11. 11కి 1 ప్లస్ 1 2 రిమైండర్. 9 ప్లస్ 3 ఎంతండి, 12. 1 ప్లస్ 2 ఎంతండి, 3. 9 ప్లస్ 4 ఎంతండి, 13. 1 ప్లస్ 3 ఎంతండి, 4. 9 ప్లస్ 5 ఎంతండి, 14. 1 ప్లస్ 4 ఎంతండి, 5. అలాగే 6 7 8 వరకు కూడా 9తో డివైడ్ చేస్తే 6 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది. ఇక్కడ క్లియర్గా మనం చూస్తుంటే ఇక్కడ 9 అనేది 0 కింద మనం తీసుకోవచ్చు, 0 కింద మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? 9 ఎప్పుడైనా సరే మనం 0 కింద ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులోనే చూద్దాం ఎలాగ ఇగ్నోర్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు 2341 ఉందండి, ప్లస్ 84 ఉందండి, 2425 ఉందండి. 2 ప్లస్ 3 ఎంతండి, 5. 5 ప్లస్ 4 9. అంతేనా? 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9.
కాబట్టి ఇదంతా క్యాన్సిల్ చేసుకుని 1 మిగిల్చుకుందాం. 8 + 4 ఎంతండి 12. 12 అంటే 1 + 2 3. ఇప్పుడు 5 + 2 ఎంతండి 7. 7 + 2 ఎంతండి 9. కాబట్టి 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. లాస్ట్కి 4 మిగిలింది. ఇప్పుడు 1 + 3 ఎంతండి 4 = 4. ఇలాగా మనం డిజిట్ సమ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా ఎప్పుడు అవుతుందంటే డిజిట్ సమ్లోని మనం 9ని 0 కింద కన్సిడర్ చేస్తే దాన్ని మనం క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక చూద్దాం. 1384 + 54 = ఎంతండి 8. 8 + 5 13 4 1 1438 కదండి. 1 + 3 ఎంతండి 4. 4 + 4 8. 8 + 8 16. 16 అంటే 1 + 6 16 కదా. 1 + 6 ఎంత 7. 5 + 4 దీన్ని ఇగ్నోర్ చేసేద్దాం 0. 1 + 4 ఎంతండి 5. 5 + 3 8. 8 + 8 16. లాస్ట్కి 1 + 6 ఎంతండి 7. ఈక్వల్ అయిందా? ఇలా చేసుకోవాలన్నమాట మన డిజిట్ సమ్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో అయితే ఎలా చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్లో అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 1384 ఉందండి మైనస్ 54 ఉందండి. ఇది ఈక్వల్ ఎంతండి 0. 4 4 చేస్తే 3 3 1 అంతే కదా. ఇప్పుడు డిజిట్ సమ్ చేద్దాం. 1 + 3 ఎంతంటే 4. 4 + 8 12. 12 + 4 16. 16 అంటే 16 మైనస్ 54 ఎంతండి 0. 5 + 4 ఎంత 9. 9 అయితే 0 తీసుకుందాం. 1 + 3 ఎంత 4. 4 + 3 7. 1 + 6 ఎంత 7. 7 = 7 వచ్చింది కదా. అలాగే సబ్ట్రాక్షన్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. అదే ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. 1392 - 62 ఎంతండి 0. 9లో 6 చేస్తే 3 3 1. 1 + 3 ఎంతండి 4. 9 ఇగ్నోర్ చేసి 4 + 2 6. 6 + 2 8. ఓకేనా? 4 + 3 7. ఇప్పుడు మనకి ఏదో వస్తుంది -2 వస్తుంది చూసారా. -2 వచ్చినప్పుడు ఏం చేయాలంటే 9తో -2 అయితే 2 + 9 చేయాలి. అప్పుడు ఏటవుతుంది 7 = 7. ఇది ఎలాగొచ్చింది? ఇందాక నేను చెప్పాను చూడండి 9 + 1 = 10 కదా. 10 / 9 అయితే రిమైండర్ వస్తుంది 1 కదా వస్తుంది. అలాగే ఇప్పుడు -2 ఉందనుకోండి, -2 వచ్చింది అనుకోండి, దాన్ని మనం +9తో చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందండి 7 వస్తుంది. అదే రిమైండర్ అవుతుంది. ఓకేనా? ఈ మైనస్ వచ్చేటప్పుడు మనం +9 చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అందుకే ఈ సమ్ చెప్పాను అనమాట. ఓకేనా? ఇది మర్చిపోకండి ఎప్పుడైనా. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అయిపోయింది, ఎడిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లో చూద్దాం. 133 × 84 ఎంతండి 11 172 అంతేనా? చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. 133 × 84 ఎంతండి 4 3 12 4 3 12 13 4 1 4 5 8 3 24 8 3 24 25 24 26 8 1 8 10 ఎంత వస్తుందండి 27111 1172 అంతే కదా. క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి. నేను చూడండి 133 × 84 ఎంత 77172 అని చెప్పి డైరెక్ట్గా చెప్పిస్తాను. ఎందుకంటే దానికి కూడా వేరే క్లాస్ చెప్తాను ఎలా మల్టిప్లికేషన్ చేస్తే ఎలా ఈజీగా అవుతుంది. సరే, ఇప్పుడు మనం డిజిట్ సమ్ కాబట్టి డిజిట్ సమ్ చూద్దాం. ఇది ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. 1 + 3 ఎంతండి 4. 4 + 3 12 7 సారీ 1 + 3 4 4 + 3 7 7 × 8 + 4 ఎంతండి 12 12 అంటే 1 + 3 ఎంత 1 + 2 ఎంత 3 1 + 1 2 2 + 1 3
3 7 2 9 కాబట్టి ఇగ్నోర్ చేస్తాం 3 7 3 ఎంతండి 21 3 3 ఇది కూడా 3 వచ్చింది అంతేనా. ఇలా చేసుకుంటే మల్టిప్లికేషన్ అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. లాస్ట్కి వచ్చేటప్పుడు 133 × 84 ఇలా చేసేటప్పటికి మనకి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా 1117172 అనేది ఆప్షన్లో ఉంటుంది. అప్పుడు మనం డిజిట్ సమ్ చేసుకున్నాం అనుకోండి, ఈ డిజిట్ సమ్ లాస్ట్లో ఆప్షన్లో మనం చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఫాస్ట్గా వచ్చేది అనమాట. సరే, మనం ఇంకో మల్టిప్లికేషన్ చూద్దాం. 24 × 8 8 4 32 8 2 16 192 2 + 4 ఎంతండి 6 6 × 8 9 ఇగ్నోర్ చేసి 1 + 2 ఎంతండి 3 6 8 ఎంతండి 42 48 అంతేనా. 6 8 ఎంతండి 48 3 8 + 4 ఎంతండి 12 12 అంటే 3 ఈక్వల్ అయిందా. ఇలాగే మనం చేసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఎడిషన్ అయింది, డిజిట్ సమ్ ఎడిషన్ అయింది, సబ్ట్రాక్షన్ అయింది, మల్టిప్లికేషన్ అయింది. ఫైనల్గా ఇప్పుడు మన డివిజన్ కూడా ఈ రూల్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవాలో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, ఓకేనా. సరే, ఇప్పుడు మన డివిజన్లో కూడా చూద్దాం. డివిజన్లో ఈ డిజిటల్ సమ్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఫైనల్గా x × 8 = 136 అని వచ్చింది అనుకోండి. x ఎంత అని అడుగుతారు. దానికి మనకు ఆప్షన్లోని 11 అని 17 అని 18 అని 13 అని ఇస్తారు ఆప్షన్లోని, ఓకేనా. ఇప్పుడు 136/8 దాని డిజిట్ సమ్ ఎలా వస్తుందో చూద్దాం. 1 + 3 3 + 6 ఎంత 9 9ని ఇగ్నోర్ చేస్తాము, 1/8 మిగులుతుంది. 1/8 మిగిలేటప్పుడు 8ని డినామినేటర్ని మనం 1 చేసుకోవాలి. 1 చేసుకోవాలంటే ఏం చేయాలి, డినామినేటర్ని మనం 8తో ఇంటూ చేయాలి, అలాగే న్యూమినేటర్ కదా 8తో ఇంటూ చేయాలి, ఓకేనా. లాస్ట్ మన ఫైనల్గా మిగిలేదు 8/64 64 అంటే 8/1. డిజిట్ సమ్ 8 వచ్చింది. డిజిట్ సమ్ మనకి 8 వచ్చిందో లేదో మనం చూసుకోవాలి. 1 + 1 ఎంతండి 2 1 + 7 ఎంతండి 8 ఇది ఆన్సర్. 1 + 8 ఎంత 9 ఇది కాదు. 1 + 3 ఎంత 4 ఇది కాదు. ఇలా చూసుకోవాలన్నమాట, ఆప్షన్లో ఇలా చూసుకోవాలి, ఓకేనా. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం డివిజన్ చేసేటప్పుడు ఒక టేబుల్ ఉంది, మనం దాన్ని అప్లై చేసుకుంటే ఈజీగా అవుతుంది అనమాట. టేబుల్ ఏంటంటే ఇప్పుడు డినామినేటర్లో ఒక టేబుల్ వేసుకుందాం. మనం డివిజన్కి ఒక టేబుల్ వేసుకుందాం. ఇక్కడ మనకి డినామినేటర్లో ఒకవేళ మనకి డిజిట్ సమ్ ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, న్యూమినేటర్ కూడా 1తో ఇంటూ చేయాలి, ఓకేనా. అది కామన్, ఓకే. ఒకవేళ డినామినేటర్లో 2 వచ్చింది అనుకోండి, 2 వచ్చింది అనుకోండి డినామినేటర్లోనే, దాన్ని మనం ఈ మల్టిప్లికేషన్ దాన్ని 5తో ఇంటూ చేయాలి, డినామినేటర్ పైన కింద, ఓకేనా. ఒకవేళ 5 ఉందనుకోండి డినామినేటర్, దాన్ని మనం 2తో ఇంటూ చేయాలి, ఓకేనా. ఒకవేళ 4 అనుకోండి, మనం దాన్ని 7తో ఇంటూ చేయాలి. అదే ఒకవేళ 7 అనుకోండి, దాన్ని మనం 4తో ఇంటూ చేయాలి. ఒకవేళ 8 అనుకోండి, దాన్ని 8తో ఇంటూ చేయాలి, ఓకేనా. ఇది టేబుల్ ఫర్ 1 2 5 4 7 and 8, ఓకేనా. ఇది టేబుల్ అన్నమాట. x × 5 x × 7 = 91 అని ఇచ్చారండి, ఓకేనా. x × 7 = 91. x ఏటవుతుందండి 91/7. 9 ఇంటూ క్యాన్సిల్ చేసుకున్నాం 1/7. 1/7 అంటే 8 చేసుకోవాలి, కింద 4తో ఇంటూ చేసుకోవాలి, పైన 4తో ఇంటూ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేది ఏంటి 4 4/28. 28 అంటే 1 కదా 4. డిజిట్ సమ్ 4 వచ్చినట్టు. 91ని 7 డిజిట్ చేస్తే ఏడు వస్తుందండి 7 1 7 7 3 21 0 13 కదా. 1 + 3 4 ఈక్వల్ అయింది కదా. ఇదన్నమాట.
ఇలా చేసుకోవాలి. మనం డివిజన్ అయితే డివిజిబిలిటీ అయితే మనం రిమైండర్ చూసుకోకుండా ఎలా డివిజిబుల్ అవుతుందో మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ప్రాబ్లమ్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ మనం డిజిట్ సమ్ ఎలాగ అప్లై చేస్తాం చూద్దాం. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని మనం ఒకవేళ డైరెక్ట్గా మనం బ్యాంకులో ఇచ్చారనుకోండి, మనం 5342 + 43 అలాగని చెప్పి కిందన పైనుంచి కింద వరకు ఎడిషన్ చేసుకొని చూసుకుంటాము. అలా చేసుకొని చాలా టైం పట్టేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం డిజిట్ సమ్ యూస్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ 5 + 3 ఎంతండి 8, 8 + 2 10, 10 + 4 15. ఓకేనా. 15 అంటే 6 అంతేనా. లేకపోతే ఇక్కడ మనం 9 క్యాన్సిల్ అయ్యే చూసుకుందాం. ఓకేనా. 5 + 4 ఎంత 9 కాబట్టి 0 తీసుకుందాం. ఫస్ట్ 9 లేదు చూసుకుందాం. 4 + 3 7, 7 + 2 9 క్యాన్సిల్ చేసుకుందాం. 8 5 + 4 9 క్యాన్సిల్ చేసుకుందాం. 9 క్యాన్సిల్, ఇక్కడ 9 5 + 4 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్. ఇప్పుడు మిగతావి మనం డిజిట్ చేసుకుందాం. 3 + 2 ఎంతండి 5 + 1 + 8 + 2 ఎంతండి 10, 10 అంటే 1 + 0 ఎంతండి 1, 2 + 2 4, 4 + 8 12, 12 అంటే 1 + 2 3 + 0. టోటల్గా ఎంత వచ్చిందండి 5 + 1 4 6, 6 + 3 9, 9 అయితే లాస్ట్కి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకుంటే 1 మిగిలింది అంతేనా. ఇప్పుడు మనం ఆప్షన్లో చూసుకుంటాం. ఆప్షన్లో కానీ 9 8 అవుతుందో చూసుకోవాలి. 3 + 2 4 5, 5 + 4 9 2 వచ్చింది కాబట్టి డిజిట్ సమ్ క్యాన్సిల్. ఇది కాదు 9 క్యాన్సిల్. ఈ 8 + 1 9, ఇక్కడ 2 వచ్చింది. ఇది కాదు, ఇది కూడా కాదు. 4 + 3 7, 7 + 2 9, 9 వచ్చింది. ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇది అవ్వచ్చు. ఇక్కడ చూద్దాం 9 క్యాన్సిల్, 8 + 2 10, 10 + 2 12, 12 అంటే 3 వచ్చింది కాబట్టి ఇది కాదు కాబట్టి సి ఆప్షన్ అని ఎగ్జామ్లో పెడతాం. ఇలా చేయాలండి. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. మనం డిజిట్ సమ్లో కదా స్క్వేర్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మామూలుగా 987 స్క్వేర్ ఎంత అంటే మనం చాలా కష్టపడతాం ఇంటూ చేసుకోవడం. కాబట్టి మనం అలాగేం కష్టపడవలసిన లేదు డిజిట్ సమ్లో అయితే. 9కి 9 ఉంది కాబట్టి 0, అది క్యాన్సిల్ చేసుకోండి. 8 + 7 ఎంతండి 15, 15 అంటే 6 కదా. 6 స్క్వేర్ చేసుకుందాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసుకుందాం. స్క్వేర్ చేసుకుంటే 36 వచ్చింది. 36 వచ్చింది కాబట్టి 3 + 6 ఎంత 9, 9 అయితే 0. డిజిట్ సమ్ ఏదో వస్తుంది 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 8 మనం చూసుకోవాలి ఆప్షన్స్లో. 9 క్యాన్సిల్, 8 + 1 9 అది క్యాన్సిల్, 7 + 4 అంతా 11, 11 అంటే 2 ఇది కాదు. 9 క్యాన్సిల్, 6 + 4 10, 10 + 1 11, 11 + 7 18, 18 అంటే 9 వస్తుంది కాబట్టి 0 ఇది అవ్వచ్చు. 9 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్, 6 + 4 10, 10 అంటే 1 ఇది కూడా కాదు. 9 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్, 8 + 4 12, 12 అంటే 3 ఇది కూడా కాదు కాబట్టి ఇది ఆన్సర్ 974169. కావాల్సి వస్తే మీరు క్యాలిక్యులేటర్లో చూసుకోండి. 987 స్క్వేర్ అంతా చూసుకుంటే 974169 వస్తుంది. ఓకేనా. ఇలాగ స్క్వేర్లో కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మన డిజిట్ సమ్లో పర్సెంటేజ్లో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఎలాగ. ఈ 88% ఆఫ్ అంటే ఇంటూ కదండి, ఇంటూ 370 + 24% అంటే ఆఫ్ అంటే ఇంటూ కదండి 210 - x = 118 అంటారు. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కండి, దాన్ని మనం 1 కింద తీసుకుందాం. ఓకేనా. పర్సెంటేజ్ని మనం ఇగ్నోర్ చేద్దాం, దాన్ని 1 కింద తీసుకుందాం, ఇంటూ 1 చేసుకుందాం. ఓకేనా. 8 + 8 ఎంతండి 16, 16 అంటే 1 + 6 ఎంత 7.
7 ఇంటూ 7 ప్లస్ 3 ఎంతండి 10, 10 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 4 ఎంతండి 6, 6 ఇంటూ 3, 2 ప్లస్ 1 అంటే 3 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 8, 1 క్యాన్సిల్ 1 మిగిలింది అంతేనా. 7 ప్లస్ ఇది 6, 3 ఇది 18, 18 అంటే ఇది కూడా క్యాన్సిల్. 7 ప్లస్ 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 అంతేనా. మైనస్ మైనస్ క్యాన్సిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఇక్కడ మనం 7 వచ్చిన ఆప్షన్ చూసుకుందాం. 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 3 12 కాబట్టి ఇది కాదు. 8 ప్లస్ 6 14, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 2 16 ఇదే ఆన్సర్. మిగతా ఆప్షన్ నేను రాయడం మర్చిపోయాను. ఇదే ఆన్సర్. కాల్ వస్తే మీరు డైరెక్ట్గా మనం మామూలుగా చేసుకొని చూసుకోండి, ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇంతే. పర్సంటేజ్లో కూడా ఇలాగా మనం డిజిట్ సమ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ మోడల్ నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, మనం నెక్స్ట్ ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. √1024 ఎంత స్క్వేర్ తెలుసుకోవాలి మనం. 32 స్క్వేరే కదా, 32 డివైడెడ్ బై 16 ప్లస్ 4 5 ఇంటూ 5 కదా, 5 ఇంటూ 8 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 5/7 7 ఉంది కాబట్టి ఇంటూ 4 ఇంటూ 4 ప్లస్ 5 అయితే 40 అంటే 4 మిగులుతుంది. యూనిట్ డిజిట్ సమ్ 3x మైనస్ 3 20 ఇక్కడ 1 అయిపోతుంది కాబట్టి 20 2 ప్లస్ 4 6 6 అంటే 6 ప్లస్ 3 9 9 3x x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 9/3 ఈజ్ ఈక్వల్ టు 3. లాస్ట్ మనకు వచ్చే డిజిట్ సమ్ ఏంటండి 3 రావాలి. 3 రావాలంటే మనం ఆప్షన్లో చూసుకుందాం. 4 ప్లస్ 9 ఎంత అండి, 4 ప్లస్ 9 13, 13 అంటే 4 ఇది కాదు. 2 ప్లస్ 8 ఎంతండి 10, 1 ప్లస్ 1 వస్తుంది. 3 ప్లస్ 3 6 ఇది కాదు. 3 ప్లస్ 9 ఎంతండి 12 ఇది అవ్వచ్చు. 1 ప్లస్ 2 3, 4 ప్లస్ 8 12, 12 అంటే 1 ప్లస్ 2 3 ఇది కూడా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఇలాగా ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం చూసుకోవాలి, మనం డిజిట్ సమ్ చూసుకోవాలి, యూనిట్ డిజిట్ చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదో వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మామూలుగా యూనిట్ డిజిట్ వచ్చేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ 2 మిగులుతుంది, 5 అయితే 40 అంతేనా. కాబట్టి 2 42 అయితే 2 మైనస్ 42 మైనస్ 3 39 3 కదా 39 మిగులుతుంది. 39 ఆన్సర్. ఓకేనా. అందుకే చెప్పండి డిజిట్ సమ్ అనేది ప్రతిదీ ఎక్కడ యూజ్ అవ్వదు. మనకి డిజిట్ సమ్ యూజ్ అవ్వలేనప్పుడు ఏం చేయాలంటే 2 ఆప్షన్లు కనబడేటప్పుడు మనం దగ్గరగా ఉండే ఆప్షన్లు మనం చూసుకోవాలి, లేకపోతే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో మనం చూసుకోవాలి. ఓకేనా. యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో చూసుకుంటే మనకి 39 దగ్గరగా ఉంది ఆన్సర్, 39 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కావాలంటే మనం చేసుకోవచ్చు. ఓకేనా. అందుకే ఈ ప్రాబ్లం తీసుకున్నాను. సరే ఈ సమ్ చూద్దాం. 39/7% ఆఫ్ 4242 ఎంత అని అడిగాడు. 39/7 అంటే మన ఫ్రాక్షన్లు ఎలా రాసుకోవచ్చు 1/7 అంతేనా. ఇది ఎలాగంటే ఇది వేరే కాన్సెప్ట్ అనమాట. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇది పర్సంటేజ్లో ఉన్నది మనం ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటాం. 13/9 అది ఎలాగంటే 13/9/7ని 91 7/3 7/13 91 91 ప్లస్ 9 100 100/7 ఇన్ పర్సంటేజ్ ఏట్ అవుతుంది ఇంటూ 100 కదా, ఇంటూ 1/100 కదా, 100 క్యాన్సిల్ 1/7 ఇలాగ వచ్చింది అన్నమాట. 1/7 13/9/7 ఇవన్నీ కొంచెం మనం తెలుసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది పర్సంటేజ్లో ఒక కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను, ఎలాగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో చేసుకోవాలో అది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఓకేనా. ఇప్పుడు 1/7 ఇంటూ
4 + 2 6, 6 + 2 4 10, 10 + 2 12, 12 అంటే 3 ప్లస్ 2 + 4 6, 6 × 5 + 5 10, 10 అంటే 1 ఇది ఈక్వల్ టు 3 + 7, 7 2 క్యాన్సిల్ 2 మిగులుతుంది ప్లస్ x². 3/7 ఉంటే మనం ఏం చేయాలి? 7 ఉంటే కిందన 4తో ఇంటూ చేయాలి. 4 + 6 2 x². 3 4 12, 12 అంటే 3/28 అంటే 0 కదా, 1 కదా, 1 ప్లస్ 6 = 2 ప్లస్ x². ఇది ఎంత అవుతుంది? 0. 6 + 3 0 కదా, 0 = 2 ప్లస్ x². x² ఏమవుతుంది? -2. -2 ఉంటే +9 చేయాలి, అప్పుడు +7 వస్తుంది. ఈ x² +7 వచ్చింది. ఇప్పుడు మనం ఈ x²ని చూసుకోవాలి. ఇప్పుడు 13 ఉంది కదండి, 1 + 3 ఎంతండి? 4. 4² ఎంతండి? 16. 16 అంటే 7. ఇది అవ్వచ్చు కదా, ఇది అవుతుంది. 1 + 6 ఎంత? 7. 7 ఇది క్యాన్సిల్. 7² ఎంతండి? మన స్క్వేర్ కావాలి. 7² ఎంతండి? 49. 49 అంటే 7 4 + 9 ఎంత? 4. 13 కదా, 4 ఇది కాదు. 1 + 2 1 2 2² అంటే 4 4 వస్తుంది, ఇది కాదు. 1 + 2 అంటే 3 3² అంటే 9 ఇది కాదు. 1 + 2 3 3 + 5 8 8 + 8² అంటే 64 64 అంటే 6 + 4 10 10 అంటే 1 ఇది కాదు. కాబట్టి 13 ఆన్సర్. ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఈజీగా అవుతుంది అన్నమాట. మామూలుగా అయితే మీరు ఇలా చేస్తే చాలా ఇక్కడ ఫ్రాక్షన్ ఇలా కూడా చేసుకోవచ్చు. మామూలుగా చేయాలంటే మామూలుగా మీరు డైరెక్ట్గా డిజిట్ సమ్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మనం 13 9/7 ఎంత మనం తెలుసుకోవాలి. ఎంత అండి అది? 1/7 అని మనం తెలియాలి. 42 × 42 ప్లస్ 24% అంటే దాన్ని ఫ్రాక్షన్ కింద ఎలా రాసుకోవచ్చు? 6/25 అని రాసుకోవాలి. × 3250 × 1217 ప్లస్ x². ఇలా చేస్తే మనకి x² = 169 అని వస్తుంది. x = 13 అని వస్తుంది. ఇలా చేస్తే దాన్ని చేయకుండా మనం ఇలా డిజిట్ సమ్లో చూసుకుంటాం. ఒకవేళ మనకి 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి 169 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఇక్కడ కొన్ని మన బ్రెయిన్ ఉపయోగించి మనం స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ కావాలి, కాబట్టి మనం 13 డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా? అదనమాట. సరే, మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి, 113 × 114 మైనస్ ఇలాగ ఇచ్చాడు. 113 × 114 ఎంత? 1 + 1 ఎంత? 2 2 + 3 5 5 × 6 2 + 4 6 మైనస్ 2 7 2 క్యాన్సిల్ 2/5 మిగులుతుంది. ఇది = x - 1 5 6 ఎంత అండి? 30 30 అంటే 3 5 కదండి, ఇది × 2 × 2 అప్పుడు 4. ఇది = x - 1 -1 x - 1 -1 క్యాన్సిల్ x = 0. 0 అంటే ఏంటి రావాలి? 9 రావాలి. అంతేనా? డిజిట్ సమ్ 9 రావాలి. చూసుకోండి అక్కడ 7 2 క్యాన్సిల్ 4 3 7 8 ఇది కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి 8 1 క్యాన్సిల్ 3 + 2 5 5 + 2 7 ఇది కాదు. 9 క్యాన్సిల్ 3 + 3 6 6 + 2 8 8 + 1 9 ఇది అవ్వచ్చు. 6 3 క్యాన్సిల్ 4 + 4 8 ఇది కాదు. కాబట్టి మనం ఆప్షన్ ఏంటి అర్థం? 1 2 9 3 3 ఇలా చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ సమ్ చేద్దాం. డెసిమల్ ఉన్నా సరే మనం డైరెక్ట్గా డిజిట్ సమ్ అప్లై చేయొచ్చు. ఎలాగైతే పర్సంటేజ్కి డైరెక్ట్గా ఇగ్నోర్ చేసి మనం డైరెక్ట్గా సమ్ చేసుకుంటున్నాం, అలాగే డెసిమల్ ఉన్నా డైరెక్ట్గా సమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 9 క్యాన్సిల్ అయిపోద్ది కదా. 1 + 3 ఎంతండి? 4 4² ఎంతండి? 16 ప్లస్
9 క్యాన్సిల్ అయిపోద్ది. 4 ఇంటూ 1 + 2 ఎంత అండి? 7 + 2 క్యాన్సిల్ అయిపోద్ది. 1 + 4 ఎంతండి? 5 ఇంటూ 5 ఎక్స్ ప్లస్ 9 + 1 9 క్యాన్సిల్ అయిపోయింది. 1 ఇంటూ 9 క్యాన్సిల్ అయిపోయింది. 3 + 8 ఎంతండి? 11. 11 + 7 ఎంతండి? 18. 18 అంటే 0 అంటే ఎక్స్ ప్లస్ 0 వస్తుంది. ఇక్కడ 16 + 20 వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్వల్ ఎంత వస్తుందండి? ఎక్స్ ఈజ్వల్ టు 7 + 2 అంటే 0 9 వస్తుంది. 9 అంటే 0 కదా. ఎక్స్ ఈజ్వల్ టు 0. డిజిట్ సమ్ 0 వచ్చేటట్టు చూసుకోండి. ఆప్షన్లో 0 వచ్చేటట్టు చూడండి. 9 క్యాన్సిల్. 4 + 8 12. 12 + 8 20. 20 అంటే 2 క్యాన్సిల్. ఇది కాదు. 9 క్యాన్సిల్. 2 + 3 5. 5 ప్లస్ ఇప్పుడు 7 2 9 క్యాన్సిల్ అయిపోయింది. 3 + 4 11 వస్తుంది. అంటే 2 అది కూడా కాదు. 9 క్యాన్సిల్ అయిపోయింది. 7 2 క్యాన్సిల్ అయిపోయింది. 7 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇది అవ్వచ్చు. 9 8 1 క్యాన్సిల్ అయిపోయింది. 7 2 క్యాన్సిల్ అయిపోయింది. 1 మిగిలింది. కాబట్టి ఇది కాదు. కాబట్టి సి ఆప్షన్, సి అనేది కరెక్ట్ పడతాం. కాబట్టి ఇలాగ డెసిమల్ ఉన్నా మనం చేసుకోవచ్చు అని ఈ సమ్ చెప్పాను అన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి సమ్కి ఎలా చేయాలో చూద్దాం. 1 + 1 + 1 3. 3 + 2 5. 5 + 2 7. 7 డివైడెడ్ బై 1 + 3 ఎంతండి? 4. 4 + 4 8. 8 ఇంటూ 8 ప్లస్ అంతే కదండి. 4 7 7. ఓకే, 8 ఇంటూ 8 + 4 12. 12 అంటే 3. ఇది కూడా ఎంత వస్తుందండి? 7 8 ఎంతండి? 56. 56 అంటే 2 ప్లస్ 8 3 24. 24 అంటే 6. 2 + 6 8. అంటే డిజిట్ సమ్ మనకి 8 వచ్చి చూసుకోవాలి ఆప్షన్స్లోనే. 2 + 5 7. 7 + 10 ఎంతండి? 17. 17 అంటే 8. ఇది అవ్వచ్చు. 2 + 3 5. 5 + 5 10. 10 + 6 16. 16 అంటే 7 వస్తుంది. ఇది కాదు. 2 + 2 4. 4 + 6 10. 10 + 6 7. 10 + 6 16 అంటే 7 వస్తుంది. కాదు. 2 + 8 10. 10 + 4 14. 14 + 6 20. 20 అంటే 2 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇలా స్క్వేర్ ఉన్నా మనం చూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ మామూలు డైరెక్ట్ చేస్తే చాలా కష్టం అయిపోయింది. ఇక్కడ 9 ఉంది కదండి. 9 ఇంటూ 9 అంటే 0 కదా. 0 ఇంటూ సంథింగ్ 0 కదా. మొత్తం 0. లాస్ట్కి ఏది మిగులుతుందండి? √1. 1 అంటే డిజిట్ సమ్ 1 వచ్చేది చూసుకోవాలి. అంటే 8 1 క్యాన్సిల్. 7 + 3 ఎంతండి? 10. 10 అంటే 1. ఇది అవ్వచ్చు. 8 + 8 1 క్యాన్సిల్. 7 + 2 ఇది క్యాన్సిల్. ఇది కాదు. 8 + 1 8 0. 3 + 4 7. 7 వస్తుంది. ఇది కాదు. 8 1. 2 + 3 5 అంటే ఇది 5 వస్తుంది. ఇది కూడా కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 8371. కావాలంటే మీరు డైరెక్ట్గా 1 + 90 ఇంటూ 91 ఇంటూ 93 ఇంటూ 92 చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. మనం డిజిట్ సమ్ సింప్లిఫికేషన్లోనే కాదు, ప్రాబ్లమాటిక్ సమ్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమాటిక్ సమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏంటిచ్చానంటే యావరేజెస్లో క్వశ్చన్ తీసుకున్నాను. యావరేజెస్లో క్వశ్చన్ తీసుకున్నాను. క్వశ్చన్ ఏంటి అడిగి చూద్దాం. రామ్ buys 11 toys at an average rate of 854. If he buys 14 more toys at a average rate of 765, what will be the average cost of all the toys? ఇది యావరేజెస్ తెలిసిన వాళ్ళకి అయితే ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా అయితే ఇది ఎలా రాసుకుంటాం ఇప్పుడు ఈ క్వశ్చన్ని? 11 ఇంటూ 854 ప్లస్ 14 ఇంటూ 765 డివైడెడ్ బై 25 ఎంత అని అడిగాడు. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆల్ ద టాయ్స్ అని అడిగాడు. అంతేనా? క్వశ్చన్ అంతే.
ఇది యావరేజెస్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళు ఉంటే దీన్ని కొంచెం స్కిప్ చేసేయండి. తర్వాత యావరేజెస్ కోసం నేను ఆ టాపిక్ మీద కాన్సెప్ట్ మీద నేను క్లాసులు తీసుకుంటాను. దాని మీద ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఆ క్లాసెస్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. యావరేజెస్ తెలిసిన వాళ్ళకి, మినిమం బేసిక్స్ తెలిసిన వాళ్ళకి అయితే ఈ సమ్ ఈజీగా చేయగలరు, ఓకే. బేసిక్స్ తెలిసిన వాళ్ళకి అయితే డిజిట్ సమ్ ఎలాగ అప్లై చేయాలో చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు 1 + 1 ఎంతండి 2 ఇంటూ 8 + 5 ఎంతండి 13, 13 + 4 17, 17 అంటే 8 + 5 ఎంతండి 13, 13 + 5 ఎంతండి 4 అండి 17, 17 అంటే 8, 2 × 8 ప్లస్ 1 + 4 ఎంతండి 5, 7 + 6 ఎంతండి 13, 13 + 5 18, 18 అంటే 0/7, 2 + 5 అంటే 7, 2 × 8 16, 16 అంటే 7, 7/7 1 వచ్చింది. ఇప్పుడు 1 డిజిట్ సమ్ వచ్చింది, డైరెక్ట్గా ఆప్షన్లో చూసుకోవడమే. 8 + 1 0, 5 + 6 13, 11, 11 + 7 18, 18 అంటే 0 అవుతుంది. 8 + 1 9, 4 + 6 10, 10 అంటే 1, ఇది అవ్వచ్చు. 8 + 8 1 క్యాన్సిల్, 6 3 క్యాన్సిల్, 2 ఇది అవ్వదు. 8 1 క్యాన్సిల్, 6 2 8 ఇది అవ్వదు. కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. ఇలాగే యావరేజ్ రేస్లో కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ డిజిట్ సమ్ చూసుకొని చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ ఏమొచ్చి నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చెప్పాను అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%, ది అమౌంట్ రిసీవ్డ్ అట్ 10% యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years. 4 years తీసుకున్నాను నేను. 4 years చూడగానే చాలామంది భయపడిపోతారు, మరి ఇది ఎలా చేయాలని. కాబట్టి మనం డిజిట్ సమ్ బట్టి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాడు, 10% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 yearsకి ఇంత వచ్చింది అన్నాడు. దానికి ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. కాబట్టి డైరెక్ట్గా మామూలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయితే ఏంటి, P × 10% కాబట్టి 1.1 హోల్ పవర్ 4 ఇది ఈక్వల్ టు 136,893.35. సో P ఇది ఈక్వల్ ఎట్ అవుతుంది 136,893.35/1.1 హోల్ పవర్ 4. ఇప్పుడు మనం డిజిట్ సమ్ చేసుకుందాం. ఈ కాంపౌండ్ మినిమం బేసిక్ తెలిసిన వాడికైతే ఇలా చేసుకుంటాడు. తెలియని అయితే క్లారిటీగా తర్వాత నేను క్లాసెస్ తీసుకున్నాను, క్లారిటీగా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు డిజిట్ సమ్ చూసుకుందాం. 1 + 3 ఎంతండి 4, 4 + 6 10. ఇప్పుడు మనం 9 చూసుకుందాం. 9 క్యాన్సిల్ చేసుకుందాం, మొత్తం అంత ప్లస్ చేసుకుందాం. 9 8 6 + 3 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 5 3 1 క్యాన్సిల్, ఫైనల్గా ఎంత మిగిలింది 8 + 3 11, 11 అంటే 2 అంతేనా. 2 క్యూబ్ ఎంత 2/4 ఎంత అండి 16, 16 అంటే 7, అంటే 7 అంటే 4తో ఇంటూ చేసుకోవాలి, పైన కింద 4 అంటే 8 వచ్చింది, అంతేనా. 8 వచ్చేది ఆప్షన్లో చూసుకోవాలి. 9 క్యాన్సిల్ అయిపోయింది. 5 + 3 ఎంత 8 ఇది అవ్వచ్చు. 5 + 4 క్యాన్సిల్, 8 + 6 ఎంత 14, 14 అంటే 5 ఇది కాదు. 9 క్యాన్సిల్ 7 ఇది కాదు. 9 క్యాన్సిల్, 7 + 5 ఎంతండి 12, 12 అంటే 3 ఇది కూడా కాదు. కాబట్టి ఇదన్నమాట. ఇది డిజిట్ సమ్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఇలా సమ్ 4 years ఇచ్చిన, 5 years ఇచ్చిన, 6 years ఇచ్చిన హ్యాపీగా మనం చేసుకోవచ్చు అనమాట డిజిట్ సమ్లోనే, ఓకేనా. సరే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది నేను మామూలు రాస్తాను పెన్తోని, చూడండి. If find x is equal to 1/8 plus 1/0.8 plus 1/0.08 plus 1/0.008 plus so on up to 8 terms అని అడిగాడు, ఓకేనా. ఇది మామూలుగా చేయాలంటే చాలా కష్టపడతాం, చాలా వేరే కాన్సెప్ట్ ఉంటుంది, వేరేగా చేయాలి. ఇది మామూలు డిజిట్ సమ్ రూపంలో అయితే అలా చేస్తాం, చూద్దాం. 1/8 ఎంతండి, 1/8 డిజిట్ సమ్ 8 అవుతుందండి, 8 కదా. 8 8 64, పైన 8 మిగులుతుంది 8.
ఇక్కడ కూడా 0.8కి 8, ఇక్కడ కూడా 0.08కి 8 డిజిట్ సమ్, ఇక్కడ 0.008కి 8, అలాగే 8 టర్మ్స్ అన్నారు. అంటే 8 ఇంటూ 8, 8 ఇంటూ 8 కదా, 8 ఇంటూ 8 లాస్ట్కి 8 టర్మ్స్ అంటే ఏమవుతుంది? 8 1 + 1 2 3 4 5 6 4 6 7 8. సరే క్యాన్సిల్. దీన్ని మొత్తం ప్లస్ చేస్తే 8 వస్తుందండి, 64. 64 అంటే 10 అంటే 1 డిజిట్ సమ్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు 1 డిజిట్ సమ్ వచ్చేది చూసుకోండి. 5 3 1 క్యాన్సిల్. ఇప్పుడు 5 + 5 10, 20 అంటే 2 + 3 2 కదా, 2కి 7 క్యాన్సిల్. 5 + 3 8 కాబట్టి ఇది కాదు. 1 + 4 5, ఇక్కడ కూడా మనం చూసుకుందాం. 5 4 క్యాన్సిల్. 6 7 2 క్యాన్సిల్. 6 1 6 6 2 6 4 కదా, 6 + 6 + 6 6 5 30 అంటే 3 అంటే 3 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. 8 + 1 క్యాన్సిల్. 5 + 3 8 కదా, 8 1 2 3 4 5 8 6 48 అంటే 3, 4 + 8 3, 4 + 8 12 అంటే 3 + 7 10 అంటే 1. ఇది అవ్వచ్చు. ఇక్కడ 5 2 క్యాన్సిల్. 4 + 4 8 + 1 క్యాన్సిల్. 4 + 4 3 12 + 1 13 అంటే 4. ఇది కూడా కాదు కాబట్టి సి ఆప్షన్. ఇలా చేసుకోవాలన్నమాట డిజిట్ సమ్ అనేది. ఇలా చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా లాస్ట్లోని మనం డిజిట్ సమ్ చూస్ చేసుకుంటే హ్యాపీగా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంత చెప్పాను, లాస్ట్కి నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇప్పుడు మన డిజిట్ సమ్ అనేది అన్ని దగ్గర యూజ్ అవుతుందని నేను చెప్పాను కదా, యూజ్ అవుతుందని చెప్పాను కదా. అది ఎక్కడెక్కడ యూజ్ అవ్వదో నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు దాకా నేను ఎక్కడైతే యూజ్ అవుతుందో నేను చెప్పాను. ఇప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందో నేను చెప్తాను. ఇప్పుడు మన క్వశ్చన్లో ఒక్కోసారి అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ అని అడుగుతాడు. ఈ అప్రాక్సిమేషన్ వాల్యూ అప్పుడు డిజిట్ సమ్ మనకి యూజ్ అవ్వదు, ఎందుకంటే వాల్యూ అనేది అప్రాక్సిమేషన్గా ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్రాక్సిమేషన్ అని ఇచ్చాడా లేదా అని చూసుకోవాలి. అప్రాక్సిమేషన్ అని ఇచ్చాడంటే మాత్రం మనం యూజ్ చేసుకోలేం డిజిట్ సమ్. ఈ పాయింట్ మాకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను. అప్రాక్సిమేషన్ మాత్రం యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా? అప్రాక్సిమేషన్ వచ్చేటప్పుడు మాత్రం గ్యారంటీగా డిజిట్ సమ్ అనేది యూజ్ అవ్వదు. ఓకేనా? ఇంకోటి ఎక్కడంటే 2 ఆప్షన్లు 2 ఆప్షన్స్ ఒకే డిజిట్ సమ్ వచ్చిందంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటి, డిజిట్ సమ్ చూసుకోవాలి ప్లస్ యూనిట్ డిజిట్ చూసుకోవాలి, లేదా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి దగ్గరగా ఉండే ఆన్సర్ ఏంటో మనం చూసుకోవాలి. దగ్గరగా ఇప్పుడు మీకు 999 వచ్చిందండి, 999 వచ్చిందండి. ఆప్షన్లో మనకు 1000 ఉంది, దానికి ముందు ఆప్షన్ ఎంత ఉంది, 992 అని ఉంది. ఇప్పుడు 99 దగ్గరగా ఆప్షన్ ఏంటి ఉంది, 1000. అప్పుడు మనం ఇది పెట్టుకోవాలి. ఓకేనా? దగ్గరగా ఎప్పుడు మనం చూసుకోవాలి, యూనిట్ డిజిట్ చూసుకున్నా కూడా తెలియకపోతే అప్పుడు దగ్గరగా చూసుకోవాలి. అప్పటికి రాకపోతే మన ట్రెడిషనల్ మెథడ్ మనం చూస్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అప్పటికి మనకి రాకపోతే ట్రెడిషనల్ మెథడ్ మనం యూస్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అదనమాట. డిజిట్ సమ్ ఇలాంటి దగ్గర యూజ్ అవ్వదు. ఇప్పుడు 3వ ఆప్షన్ కూడా ఉంది. 3వ దగ్గర ఎక్కడంటే ఒక్కొక్కసారి నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్లు ఇస్తాడు.
ఓకేనా. ఇప్పుడు దాకా మనం కాన్సెప్ట్ చూడగానే అబ్బా ఇవి బాగా యూజ్ చేసుకోవచ్చు, అన్ని దగ్గర యూజ్ చేసుకోవచ్చు అనేసుకున్నాం. కానీ అన్ని దగ్గర యూజ్ అవ్వదు. ఎగ్జామినర్ కూడా మనల్ని టెస్ట్ చేస్తుంటారు. ఇలా డిజిట్స్ అనే కాన్సెప్ట్ కొంతమంది చేస్తున్నారని తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షను, లేకపోతే డిజిట్స్ సమ్లో రెండు ఆప్షన్లో డిజిట్స్ సమ్ ఒకటే రావడము, లేకపోతే అప్రాక్సిమేట్ అనే క్వశ్చన్లు ఇవ్వడము చేస్తుంటాడు. కాబట్టి ఈ 3 ఆప్షన్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నన్ ఆఫ్ దీస్ వచ్చిందంటే మాత్రం డైరెక్ట్గా మీరు ట్రెడిషనల్గా ఆ ప్రాబ్లం ఎలా చేయాలో అలా చెయ్యండి. ఓకేనా. అదనమాట. ఇలాగే చాలా సమ్స్ ఉన్నాయి, చాలా సమ్స్ ఇంకా కష్టమైన సమ్స్ పెడదాం అనుకున్నాను. కానీ కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా కాన్సెప్ట్లో. యావరేజెస్లో ఒక క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక క్వశ్చన్ అని చెప్పేశాను. అలాగే ఇందులో కూడా వేరే కాన్సెప్ట్ ఉంటుంది, దీని కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకే నేను మామూలుగా బేసిక్గా చెప్పాను అనమాట. ఓకేనా. మీరు మాత్రం డిజిట్ సమ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఈ 3 ఆప్షన్లు కాకుండా. ఓకేనా. 3 ఆప్షన్లు మనం చూసుకుంటే మన టైం బ్యాడ్ ఏదైతే అప్రాక్సిమేట్ అవ్వడు, నన్ ఆఫ్ దీస్ అవ్వడు. మన టైం బ్యాడ్ అయ్యేటప్పుడు 2 ఆప్షన్ వస్తుంటుంది ఒక్కోసారి. అప్పుడు మనకు చాలా టైం పెట్టేస్తుంది. మన అదృష్టం బాగుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్. ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నామంటే మనం టైం మేనేజ్మెంట్ చేసి తెలుసుకోవాలి. అలాగే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తానని చూడకూడదు. ఏ క్వశ్చన్ మనం వదిలేసి వదిలేయడమే ఇక్కడ గెలిచినట్టు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉండొచ్చు, కొన్నిసార్లు వదిలేయడం కూడా గెలడమే. త్రివిక్రమ్ గారి డైలాగ్, కొన్నిసార్లు వదిలేయడం కూడా గెలవడమే. ఓకేనా. వదిలేసి వేరే క్వశ్చన్కి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాదు ఒకే క్వశ్చన్ దగ్గర మనం ఉండిపోకూడదు. కాబట్టి డిజిట్ సమ్ ఇలాగా ఈ 3 పాయింట్లు కూడా గుర్తెట్టుకోండి. ఇలా కాకుండా వేరేగా అయితే హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. సరే, మీకు థ్యాంక్స్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, నా పేజ్ నేమ్, నా ఛానల్ నేమ్ ABCL, ఎనీబడీ క్యాన్ లెర్న్. ఓకేనా. బాయ్. ఖుదాఫిజ్.